ఆపు ఆపు. అయినా నేను ఇలా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా. కాలేజ్ డేస్లో షార్ట్ ఫిలింలో కామెడీ హీరోలాగా బ్రహ్మాండంగా ఉండేవాడు. ఇప్పుడేంట్రా మార్చిలో కొత్త సెవెన్ చూసిన జూనియర్ డాక్టర్ లాగా అలా ఏడుస్తున్నావు? అబ్బే, అయినా ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? మరి ఆ రోడ్డు మీద ర్యాంప్ వాకలేంట్రా? కాదు బాబా, మరి నువ్వు చిన్నప్పటి నుంచి చాలా అమాయకుడివిరా. అవునరా, ఈ విషయం నాతో చాలా మంది చెప్పారు, కానీ నాకే నమ్మకం కలగట్లేదు. రెండు పెగ్గులేస్తే మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. ఓకే, అప్పటికి ఇప్పటికి నువ్వేం మారలేదురా. అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాలనుకున్నావమ్మా? అదొక పెద్ద కథ. అదో పెద్ద కథ. ఫుల్గా చెప్తే లాగ్ అవుతుంది. సింపుల్గా ఎలక్ట్రిక్ మిషన్లో శవం పెట్టినట్టు ఉండాలి. పెట్టామా, బూడిదైపోయిందా, చేతికొచ్చిందా. స్టార్ట్. రేయ్, నీకు మన కాలేజ్ డేస్ గుర్తున్నాయి కదా? కాలేజ్ డేస్ నాకెందుకు గుర్తులేవురా? ఆ రోజులే వేరు. ఎస్పెషల్లీ ఆ షీలా మేడం, ఆ ఎర్రటి పెదాలు, ఆ పెదాలకిచ్చే స్ట్రాబెర్రీ లాంటి లిప్స్టిక్, సన్నటి స్కేల్ లాంటి గొంతు, బాగా భారీగా ఉండే నడుము. ఆవిడ నడిచొస్తుంటే అచ్చు మన సందులో సన్నీలేలాగా ఉండేది కదా. అదేంట్రా, లైబ్రరీలో నువ్వు డాష్ ఇస్తే చెప్పుతో కొట్టింది. అప్పుడు షీలా మేడం సన్నీ డియోల్ అన్నావు, ఇప్పుడేంట్రా సన్నీ లియోన్ అంటున్నావు? నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మాటల్లోకి రా. నువ్వు రాయ్, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే చూడరా, జంట కలువలు వంటి ఆ నయనములు, సహస్ర వీణలు మీటినట్లు ఆ స్వరము, పండు వెన్నెలను ధిక్కరించు ఆ చిరునగవు, చంద్రబింబం వంటి ఆ మోము. ఎరా, నీకు ఇంకా మాయరోగం తగలేదే? మూడు బాగోపోతే చాలు ఎంటే గ్రాంధికంలో దిగిపోతావు. అది నా క్యారెక్టరేషన్ రా. తప్పదా? సరే క్రాని. సార్, ఫ్రేమ్ మొత్తం సింగిల్ కలర్లో కనబడుతుందండి. బడ్జెట్ ప్రాబ్లమా? నీకు అవసరమా? నీకు అవసరమా? శవాల్ జేబులో చిల్లర ఏరుకునే నాయల. నోరు మూసుకొని చూడు. దట్ ఈస్ కాల్డ్ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెన్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్ ఈస్ మస్ట్ ఎడ్యుకేటెడ్. వాచ్ దేర్. తను గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టలేదు? బాగా గుర్తుపట్టా. డిగ్రీలో దాని వెనక నువ్వు 3 ఏళ్ళు పడ్డావు, నీ వెనక నేను 4 ఏళ్ళు పడ్డా. దాంతో చదువు శంకరాకిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. కొంపదీసి తను నువ్వు చెప్పిందని నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావేంటి? లేదురా, తనకి లవ్ లెటర్ ఇద్దామని బయలుదేరా. నా మనసులోని ప్రేమను శ్వేతకి చెప్పలేకపోయాను, అందుకే ఈ లెటర్. బాబు, ఈడొచ్చిన కొడుకు రంగు కాగితాల మీద ఏదో రాసుకొని అందంగా తయారయ్యి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసు బాబు. కానీ ఒక్క మాట, ఏ రోగం లేకపోయినా దగ్గుతో మంచాన పట్టిన తండ్రి, గ్యాస్ స్టవ్ ఉండి కూడా కట్టెల మీద వంట చేస్తున్న ఆ తల్లి, వయసొచ్చి కూడా తిగ్గర చూపులు చూస్తూ పెళ్లి చూపులకు లోచుకోలేని చెల్లి, జలసాగా ఉల్లాసంగా తిరగవలసిన వయసులో పిండి రుబ్బుతున్న తమ్ముడు, ఇన్ని తెలుసు కూడా నా మాట కాదని నీ ఇష్టాచారం నువ్వు వెళతానంటే నీ ఇష్టం బాబు. బుద్ధుందిరా నీకు? మనిషివేనా నువ్వు? ఏ తండ్రి ఆ మాత్రం కోరుకోకూడదా? కుటుంబం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? ఆ మాత్రం నాకు సూసైడ్ చేసేసుకుంటావా? అదే మా నాన్న అడగలే కానీ ఒకళ్ళేంట్రా, ముగ్గురిని పెళ్లి చేసుకునేవాడిని.
రేయ్ నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నది నా ప్రేమను త్యాగం చేయలేక కాదు. మరి మ్, అరే పెళ్లి ఇష్టం లేకపోయినా శోభనానికి మాత్రం భలే రెడీ అయ్యవరా. అడ్జస్ట్ అవ్వాలి కదరా. సరే క్రాని ఇదేంటి కూతురు పోయి అత్తొచ్చింది? అత్తయ్య రూల్ ప్రకారం పెళ్లి కూతురు కదా పాల గ్లాస్ తీసుకురావాల్సింది. రూల్ ఆ, ఐ లైక్ దట్. శృతి వచ్చేస్తుంది. ఈ ఇంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అవి చెప్పడానికే మమ్మీ ముందొచ్చింది. ఆ? రూల్ నెంబర్ 1, నువ్వు ఇంటి బయట మాత్రమే నా కూతురికి మొగుడివి. ఇంటి లోపల నా అసిస్టెంట్ వి. రూల్ నెంబర్ 2, పొరపాటున గాని ప్లాన్ గా గాని నీ చెయ్యి నా కూతురు ఒంటి మీద పడితే ఆ చేయిని కట్ చేస్తా. ఈ మాత్రం దానికి మా నాన్న కళ్ళు పట్టుకుని వివాహం జరిపించడం అంత అవసరమా? ఈ పెళ్లి చేసింది నీకంటే మగాడు నా కూతురికి దొరక్క కాదు. మరి? వీళ్ళ నాన్న పోతూ పోతూ తన స్నేహితుడి కొడుకైన నీకిచ్చి కూతురు పెళ్లి చెయ్యాలని ఆ? 5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాతే ఆస్తి తన కూతురికి దక్కుతుందని వీలునామా రాసి చచ్చాడు. అంటే తుచ్చమైన ధనం కోసం నన్ను బలిపశం చేశారా? లేకపోతే నీ మీద మోసపడి చేసుకుని అనుకున్నావా? హ? రూల్ నంబర్ 3 ప్రకారం నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా పడుంటావనే మీ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరుస్తావని మాటిచ్చి నిన్నిల్లరికం తీసుకొచ్చాం. ఇల్లరికమా? అయ్యో మా నాన్నగారు ఎన్నడూ ఈ విషయం నాతో ప్రస్తావించలేదే. చెప్తే ఒప్పుకోవని మేమే చెప్పొద్దన్నాం. అటు లైనొచ్చు. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? నోరు మూసుకొని గుడ్ బాయ్లా మేము చెప్పినట్టు వింటూ పడుండడం. 5 ఏళ్ళ తర్వాత డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి నీ దారి ఆపండి. ఇంకెందుకు డైలాగ్స్? టైం వేస్ట్. సీన్ మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య మీరు లోపలికి వెళ్ళి డోర్ వేస్తే. ఎందుకు? ఏ అర్ధరాత్రో దాని మీద చెయ్యి వేయడానికా? నోనో శోభనం జరగకపోయినను ఫీల్ మిస్ కాకుండా ఉంటుందని అత్తగారు ప్లీజ్. ఐఎమ్ ఆన్ అ డయట్. పాలు మురిపాలు నా ఒంటికి పడవు. ఈ మాత్రం దానికి ఈ పూలు పళ్ళు ఈ సెటప్ అంతా దేనికో. బయట మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫీల్ కోసం. ఎనీవేస్ నాకైతే నిద్ర వస్తుంది. ఐమ్ గోనా స్లీప్. ఒకవేళ నైట్ నాకు మూడు చిన్న చేస్తే సీసీటీవీ కెమెరా. శోభనం గదిలో సీసీ కెమెరాలా డివిడీలు చేసి చంపుకుంటారంటే నువ్వు మీ అమ్మ. కాఫీ. ఆ, నాకు మాత్రమే కాఫీ తీసుకురా. శృతికి హార్లిక్స్. హలో, కిచెన్ పైన కాదు కిందుంది. సరే, సరే. త్వరగా తీసుకురా. ఓకే, ఓకే. క్విక్. ఇలా రకం ఎంత రాచకంగా ఉండదు అనుకోలేదు. హార్లిక్స్ అక్కడ పెట్టు. పెళ్ళిలో చూడలేదు కానీ ఫిగర్ బాగానే ఉంది. ఏం బతుకురా అనేది. పెళ్ళాం అందాన్ని కూడా పక్కింటోళ్ళ దొంగలా చూడాల్సి వస్తుంది. That's it for today. శృతి, మార్నింగ్ మార్నింగ్ ఇంత కష్టపడడం అవసరమా? మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే ఇచ్చేస్తారా? నాకు మిస్సెస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా? ఏంటి? అబే అదేం లేదు. ఈ ఎగట్టాలు కిందరాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని. ఐ నో, కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా. నేనున్నాను కదా, ఎవరెందుకు? నువ్వు నీకు యోగా వచ్చా? మామూలుగా కాదు, బీభత్సంగా వచ్చు. ఆహా, అయితే నేర్పించు. వై నాట్? ఇంప్రెసివ్. కమ్ ఆన్.
నాకేం తెలియదు. నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్. అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ 69 మగాళ్ళ మాటలు మనం అస్సలు వినకూడదు. మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి. మనం పెడితే తినాలి, తిడితే పడాలి. ఓకే మమ్మీ, లైఫ్ లో వీడి మాటలు ఫోన్ లో కూడా విన్ను. I'll never repeat this mistake again. I'll never listen to him. Baby, get ready. Okay, mom. సారీ. Idiot! What are you doing here? నేనేం చూడలేదు. లోపలేం చేస్తున్నావు? ఎవరైనా బాత్రూంలో ఏం చేస్తారు? బాత్రూమ్ లో ఉన్నావు, నాకు తెలియాలి కదా. నువ్వు లోపలికి వచ్చావు, నాకు తెలియదు కదా. పా, ఇట్స్ ఓకే. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఏం చేయాలి? ఇది స్టక్ అయిపోయింది, కొంచెం పైకి తీస్తావా? రా. వస్తున్నా. ఏయ్, కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకే. షో. అక్కడ కాదు, పైన. నువ్వు చూసావు. అవును చూశాను. నువ్వు చూసావు. అవును చూశాను. నువ్వు నిజంగానే చూసావు. అవును నేను చూశాను. అమ్మా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వు చూసావంటే చూడలేదని అర్థం. నిజం చెప్పావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే మామ్ని పిలిచి నీ తోలు తీయించేదాన్ని.